Education here at Sun can be an excellent choice for any students. నా పాటికి నేను ఉన్నాను. ఎందుకు నా జీవితాన్ని అడిగట్టావు? ఎందుకు కిడ్నాప్ చేయమన్నావు? ఎందుకు నటించమన్నావు? నేను డబ్బులు తీసుకుని నటించానని ఎందుకు తనతో చెప్పావు? ఆ డబ్బంతా నీకే చేస్తాను, నువ్వే తీసుకో తీసుకో. ఇక నటించిన నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా. నా బతుకు 4 గోడలు చేసుకుని అందులో ముడిచి కూర్చున్నాను. తనే నన్ను ప్రేమించింది. ఏదో పెద్ద తను నాకు కావాలి. తను కావాలా? నీకా? నువ్వొక క్రిమినల్ నాలాగా. అవును, క్రిమినల్ని. ఇప్పుడు అదా ముఖ్యం. నాది నటన కదని తను తెలుసుకోవాలి. పోలీసులకు తెలిస్తే నీ జీవితం అంతా నాకు అనవసరం. నాకు తను కావాలి. నేను ఒప్పుకోను. ఏంటి పెద్ద కన్న తండ్రిలా మాట్లాడుతున్నావు? తండ్రినే, అలాగే అనుకో. ఏం చేస్తావు? ఇలా చూడు తులసి, నేను ప్రేమతో నీళ్లు పోసి ఇంట్లో ఇచ్చిన పూల మొక్కని కాను. తనుగా పెరిగిన ఆ అడవి చట్నీ. నరకాలనుకుంటే కొట్టండి విరుగుతాయి. ఇదిగో ఇదిగో, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. గుర్తుంచుకో. అర్హత 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 కావాలి. ఇంతవరకు ఈ లోకం నాకేమిచ్చిందో అదే ఈ లోకానికి నేను తిరిగిచ్చాను. ఇప్పుడు తనే నా లోకం తిరిగి ఇవ్వను. మోహన, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నీ ప్రేమ నాకు దక్కింది. కోతికి నువ్వు అనే ఒక్క మాటను అన్ని ఇలా చూడు, ఇవన్నీ వీటన్నిటిని వదిలేస్తాను మోహన. నా మనసుకు తోడు కావాలి. నన్ను ఓదార్చడానికి నీ పొడి కావాలి. నీ రూపంలో నాకు దేవత కావాలి. మోహన, నన్ను వదిలి వెళ్ళకు మోహన. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ నీకు దక్కదు వాసు. ధనరాజ్, జీవితాన్ని జీవించి సాధించాలనుకున్నాను. నాకేదైనా పనిఫో ఆలోచించడానికి టైం లేదు. ఈ సమాజం మీద నాకు విరక్తి పుడుతోంది. ఏమైనా చేస్తాను. పనిఫో ధనరాజ్. నమస్తే తులసీజీ, నమస్తే. వాసు మన గ్రూప్లో చేరతా అన్నాడు. సంతోషంగా చేర్చుకున్నాను. నీకు సంతోషమేగా? సంతోషం.
నాయనో సింహాన్ని కాదు పుల్ని కాదు తల్లి నన్ను వదిలే అమ్మో పందిని కుక్కని నీ ఇష్టం వచ్చిందాన్ని చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ మసాలా వంజరం పొలస సూపర్ ఏం నడుచుతున్నావు ఒరిజినల్ సింహం పులి ఏం తింటాయో ఈ సింహం పులి కూడా అదిగా తినేదా లేడి మాంసం ఉందా వద్దులే గొడవ అయిపోద్ది కదా అన్నీ నీకోసమే తిను నాకేనంది ఎలా ఏందే నువ్వు వెంట పడితే పోలీసులు పట్టితో అని భయపడ్డాను అడవిలో చూసిన సింహపుల్ని రోడ్లో చూసి సంతోషపడిందాన్ని నేనెందుకు పట్టిస్తాను చెప్పు అదే కదా మరే నేను తిరిగి వచ్చి చూస్తే నువ్వు లేవు కారు లేదు వాసు లేడు అంత క్లీన్ బోల్డ్ చెప్పకుండా వెళ్ళినారా మీరా అవును వాసు నేను భద్రంగానే ఇంటికి చేర్చినాడా ప్లీజ్ వాసు మాట ఎత్తద్దు సరే వదిలే తను ఎవడికి నచ్చుతాడు కనుక నీకు నచ్చనా సొంత అబ్బా అమ్మకే నచ్చలేదు అవును నీకెంతమంది అమ్మలో నాన్నలో ఏ ఒక అమ్మ ఒక నాన్న మరే వాసుకి ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు ఇద్దరమ్మలు ఇద్దరు నాన్నలా ఏంటి పజిలిస్తున్నావు నేనా పజిలిచ్చిందా దేవుడు పజిలిచ్చినాడో ఫిలపింగ్ తెలవక మనం చేతులు ఎత్తేసాం యాక్చువల్ గా వాసు ఎవరు ఇదే కూర్చుని వాసును రోజు అడిగా నన్ను వాయి కొట్టి తాగేసి వచ్చాడు ఇంకో రోజు తాగి వచ్చేప్పుడు అడిగా అప్పుడు వాయి కొట్టాడు తాగి వాయి కొడుతున్నాడు వాయి కొట్టి తాగుతున్నాడు అందుకు నేనే ఓ రోజు తాగినోళ్ళ వాసుని అడిగా వాయి కొట్లా తాగాడు అతని వాగుడంతా ఎన్నాకనే కదా అతని కథే నాకు అర్థమైందే వాళ్ళ అమ్మ అదేంటిదే శంకరాభరణం సినిమాలో పాడుతూ ఉంటాడే అట్ట పాడుద్ది బాబో బిజినెస్ అయినా 2 పందెం కోళ్ళు అనుకో సిరుపురులు ఆడుకున్నారు ఏడాకులు తీసుకున్నారు వాళ్ళ అమ్మ ఒకరిని పెళ్లి చేసుకుందే వాళ్ళ నాయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాయనలు కాలా పిల్లగాడు అమ్మకాడ 15 రోజులు నాయన కాడ 15 రోజులు ఉండేవాడు వాళ్ళ అమ్మేమో కొడుకుని చూసినప్పుడల్లా మొగుడు గుర్తుకొచ్చి తన్నేది వాళ్ళ నాయన పిల్లోని చూసినప్పుడల్లా పిల్లం గుర్తుకొచ్చి కాలే సిగరెట్ తో కాల్చేవాడు తను ఎంతో ఓపిక పట్టి చూశాడు ఎన్నని అడగను దొరకనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరి అడగను నాగతివి కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా చిన్నపిల్లాడు కదా పురేసుకోవడం కూడా తెలియలే సావును తప్పించుకున్నాడు ఆ పాలని ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాడు ఇల్లు వదిలిపెట్టి వచ్చేసిన చిన్నపిల్లకాయల కథలు అయితే ఈ ఆరని మంటలతో ముందు ఎలా బతుకుతాడు డాడీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా నేను విషయం మాట్లాడాలి నా ప్రవర్తనలో వచ్చిన తేడా మీరు తెలుసుకున్నప్పటికీ మీరు ప్రేమతో ఓర్పుతో సహనంతో అడ్వైజ్ చేసిన మీ పాజిటివ్ అప్రోచ్ ఐ రియలీ అడ్మైర్ యూ మీరు అయిపోయింది అనుకున్నా నేనే ఫుల్ స్టాప్ పెట్టిన విషయానికి ఇప్పుడు నేనే కామా పెట్టాను నా మనసుకు నచ్చిన పని చేసే ధైర్యం నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది అది అంగీకరించే ధైర్యం మరి మా నాన్నకుందా అది మీ అమ్మని అడిగి తెలుసుకోవాలి నన్ను అడిగితే ఎలా కమిషనర్ గారు గంగా తన గురించి ఏ విషయం నీ దాకా రాకూడదని నేను ఒక కమిషనర్ అన్న మాట మర్చి నాలోనే దాచుకున్నాను ఇలా చూడు గంగా మా పెంపకంలో ఏదో లోటుందని నువ్వు అనుకోవడం లేదుగా ఔషధానికి ఉపయోగపడాల్సిన తులసి విషాన్ని చిమ్మడమే తప్పు ఇప్పుడు విషమే ఔషధం కోసం వెతుకుతోంది అందుకు నేనేం చేయను ఆగమ్మా నా మాట